వచ్చింది తిరుమలకి ఎట్లా ఉంటుందంటే తిరుమల ఒడుగు అని చెప్పేసి ఒక శాసనం ఉంటుంది. దాని తెలుగులో తిరుమల సమయాచారాలు అని చెప్పేసి అంటారు. ఓకే. ఆ సమయాచారాల్లో స్వామివారికి ఎప్పుడు ఏ కైంకర్యాలు జరగాలి, ఏ కైంకర్యాలు చేసే సమయంలో ఈ భోగం ఎంత పెట్టాలి, అంటే నైవేద్యం ఎంత పెట్టాలి, అంటే దాన్ని దిట్టం అంటారు. అంటే కేసరి ఎంత పెట్టాలి, జిలేబీ ఎన్ని పెట్టాలి, లడ్డూలు ఎన్ని పెట్టాలి, పులిహోర ఎంత పెట్టాలి, పొంగల్ ఎంత పెట్టాలి, దద్దోజనం ఎంత పెట్టాలి, దేనికి దానికి దిట్టం ఉంటుంది. ఎందుకంటే దిట్టం ఎట్లా తయారు చేస్తారంటే విగ్రహం యొక్క ఎత్తు పొడవును బట్టి తయారు చేస్తారు. ఆ దిట్టాన్ని కూడా పట్టించుకోకుండా ఎవరికి తోచినంత వాళ్ళు పెట్టేస్తూ నైవేద్యాల విషయంలో స్వామిని పస్తు పెడుతున్నారు. అంటే స్వామి మనం పెట్టే నైవేద్యం అంతా తింటారని కాదు, బట్ పూజా గదిలో ఏదైతే ఉంటుందో పూజ చేసే గదిలో కైంకర్యాలు చేసేట్టుగా ఆ కైంకర్యాలు అర్పించే వాడికి ఒక రకమైన శ్రద్ధను క్రియేట్ చేయడం కోసం కొంత కొలతలు డిజైన్ చేశారు. స్వామి తినకపోయినా ఈ శ్రద్ధ కలిగిన వ్యక్తి దాన్ని శ్రద్ధగా చెయ్యాలి. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు ఎవరు చేయట్లేదని చెప్పేసి సాక్షాత్తు ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణ దీక్షితులు గారు లాంటి వ్యక్తి చెప్పారు. ఎంత దారుణమైన విషయం.